రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం తన మార్క్ను మరోసారి నిలబెట్టుకుంది. ఇళ్ల అమ్మకాలతో పాటు ఆఫీస్ లీజింగ్ విభాగంలో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే 2025 ద్వితీయార్థంలో హైదరాబాద్ పైచేయి సాధించింది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో కలిపి ఇళ్ల అమ్మకాలు 1% మేర తగ్గినా హైదరాబాద్లో మాత్రం పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. మరోసారి రియాలిటీ రంగంలో తన మార్క్ నిలబెట్టుకున్న హైదరాబాద్. విశ్వనగరంలో 4% పెరిగిన ఇళ్ల అమ్మకాలు. 2025 జూలై నుండి డిసెంబర్ మధ్య 38,403 గృహాలు విక్రయం. హైదరాబాద్ లో నిర్మాణ రంగం మంచి జోరు మీదుంది. దేశంలోకెల్లా విశ్వనగరంలో ఇళ్ల అమ్మకాలు పెరగటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2025 జూలై నుండి డిసెంబర్ మధ్య హైదరాబాద్ లో మొత్తం 38,403 గృహాలు అమ్ముడయ్యాయి. 2024 ఇదే కాలంతో పోలిస్తే 4% ఎక్కువ. ఇక ఇళ్ల అమ్మకాల్లో ఎప్పట్లాగే వెస్ట్ హైదరాబాద్ ప్రాంతం ఏకంగా 63% వాటాతో దూసుకుపోయింది. ఇదే సమయంలో దేశంలోని 8 ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రం ఇళ్ల అమ్మకాలు 1% మేర తగ్గాయి. ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యాలు క్రమంగా మారుతున్నాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా రిపోర్టులో తెలిపింది. ఈ సంస్థ ఇండియా రియల్ ఎస్టేట్ H2 2025 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. 2025 జూలై నుండి డిసెంబర్ మధ్య అమ్ముడైన మొత్తం ఇళ్లల్లో ₹1,00,00,000 కంటే ఎక్కువ ధర ఉన్నవే 71% అని తెలిపింది. ఇళ్ల సగటు ధరల్లోనూ 2025లో 13% వృద్ధి కనిపించింది. మౌలిక సదుపాయాల విస్తరణ, ఐటీ రంగంలో ఉద్యోగాల పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నైట్ ఫ్రాంక్ ఇండియా స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ లో మొత్తం 1.14 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు వెళ్లింది. ఈ లావాదేవీల్లో సగానికి పైగా వాటా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లదే. కొత్త జీసీసీల్లో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. చార్లెస్ స్క్వాబ్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, గోల్డ్మన్ సాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ విస్తీర్ణాన్ని లీజుకు తీసుకున్నాయి. కార్యాలయాల అద్దె ధరల్లోనూ సగటున 10% వృద్ధి నమోదైంది. ఇక దేశంలోని 8 ప్రధాన నగరాలైన హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పూణేలలో కలిపి మొత్తం 3.5 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2024తో పోలిస్తే ఇది 1% తక్కువ. ఆఫీస్ స్థలం లీజింగ్ 20% వృద్ధితో 8.64 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ఇందులో బెంగళూరు 2.87 కోట్ల చదరపు అడుగులతో మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతుండడం, జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ 7.3% పెంచడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టింగ్ నిస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ సంస్థలు తమ జీసీసీల కోసం భారత్ను, అందులోనూ హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలను ఎంచుకుంటున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది భారత్పై నమ్మకానికి బలమైన నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.